నేరం అంతం కావాలంటే పైపైన కాదు దాని మూలానికి పోవాలి. నక్సలిజం విషయంలో మూలానికి పోయింది కేంద్ర ప్రభుత్వం. అందుకనినే నక్సలైట్లు అన్నటువంటిది లాస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ఆర్థిక మూలాలు. వాళ్ళకి జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి మేధావుల పేరుతో, సంఘాల పేరుతో మద్దతిచ్చేటటువంటి వర్గాలు. వాళ్ళకొస్తున్న ఆర్థిక నిధులు ఇవన్నిటి కంట్రోల్ చేసేటప్పటికి ఆహారం దొరకని చేపలా ఒడ్డున పడి కొట్టుకుంటున్నటువంటి నక్సలైట్లు ఈజీగా దొరికిపోతున్నారు. ఈజీగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్స్ వాడటం ప్రారంభించారు. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థని ట్రాక్ చేసింది భారత ఏదైతే రక్షణ విభాగాలు. దెన్ వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారో చూస్తున్నారు. అంటే దేనికైనా సరే ఒక లెక్క ఉంటుంది. అట్లాగే డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి మూలాల దగ్గరికి వెళ్ళాలన్నది ట్రంప్ ప్లానింగ్. అందులో భాగంగా మధురో లాంటి అట్లా కొలంబియా మాఫియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళని అంతం చేసేటటువంటి పనిని సీరియస్గా తీసుకున్నారు. తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో పాటుగా డ్రగ్ ఎరాడికేషన్ వింగ్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కలిసి 273 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా రైడ్స్ చేసి 52 టన్నుల ఎంఈటీహెచ్, 250 ట్రక్కులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్ట్ పైథాన్ పేరుతో జరిగినటువంటి ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, డిఈఏ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎఫ్బిఐ వచ్చేటప్పటికి 273 మంది ఇండివిజువల్స్ 52 టన్నుల ఫెతామిన్ వాడారు, అమ్ముతున్నారు అన్నటువంటి విషయం తేల్చారు. సౌత్ వెస్ట్ లాజిస్టిక్స్ ద్వారా ఇవన్నిటిని తీసుకొస్తున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. ట్రాకింగ్ పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. ఒక ట్రక్కుల కంపెనీ ద్వారా ఈ వ్యవహారాలు నడుపుతున్నారు. అంటే మామూలు సరుకు రవాణా వాహనాల దాంట్లో నుంచి ఇవన్నీ చేస్తున్నారు అన్నటువంటి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మొత్తం రాకెట్కి సంబంధించినటువంటి మూలాలని ఛేదించారు.